హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెష్ పాస్పోర్ట్ ఎలా అప్లై చేయాలి, దాని కాస్ట్ ఎంత ఉంటుంది, ఎన్ని రోజుల్లో వస్తుంది అని డీటెయిల్గా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ రావడానికి పైన బెల్ ఐకాన్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మీ దగ్గర ల్యాప్టాప్ కానీ లేదా మొబైల్ కానీ ఉంటే ఫస్ట్ మీ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ పాస్పోర్ట్ అని టైప్ చేస్తే ఇక్కడ ఇలా ఒక వెబ్సైట్ వస్తుంది. అది క్లిక్ చేస్తే ఇక్కడ ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ ఇంతకుముందు మీరు వచ్చి లేదు మీకు అకౌంట్ ఉంటే మీరు జస్ట్ లాగిన్ చేసి మీ మెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేయండి. లేదు మాకు ఏమీ తెలీదు అంటే జస్ట్ నన్ను ఫాలో అయిపోండి. నేను ఏం చేస్తున్నానో ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సిపివి ఢిల్లీ అని ఉన్నది కదా, సిపివి ఢిల్లీ అని కాకుండా పాస్పోర్ట్ ఆఫీస్ అని ఉన్నది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీ పాస్పోర్ట్ ఆఫీసు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాది విశాఖపట్నం అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ నేమ్ ఉన్నది కదా, ఫస్ట్ మీ ఇనిషియల్ మీ ఇంటి పేరు ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, నెక్స్ట్ మీ మెయిల్ ఐడి, ఫర్ ఎగ్జాంపుల్ డెమో ఇన్ఫో విత్ కోటి @gmail.com అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయండి. మీరు పైన ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చారో అది ఆటోమేటిక్గా ఇక్కడ లాగిన్ ఐడి దగ్గర డిస్ప్లే అవుతుంది. ఇక్కడ పాస్వర్డ్ ఎలా పెట్టాలి అంటే నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డెమో @1432. లైక్ ఇక్కడ చూసారా, పాస్వర్డ్ ఒక ఎగ్జాంపుల్ పాస్వర్డ్ చూపించాను. లైక్ డెమో అని చెప్పి ఏదో పేరు, ఒక స్పెషల్ సింబల్, ఇంకా కొన్ని నెంబర్స్ పెట్టాను. లైక్ పాస్వర్డ్ ఇలాగా ఈ రకంగా మీరు క్రియేట్ చేసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ పాస్వర్డ్ కింద ఇది చూపించాను అంతే. ఓకేనా? పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేసి చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఆ మెయిల్ ఐడికి ఒక 4 డిజిట్స్ ఓటీపీ అనేది వస్తుంది. సో ఆ ఓటీపీ అనేది మీరు ఎంటర్ చేయాలి. సో లైక్ నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి, 4654. లైక్ ఇలా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కంప్లీట్ సైన్అప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగా పాస్పోర్ట్ సేవలోని మీకు ఒక అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ బ్యాక్ టు లాగిన్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఇందాక మీరు ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఆ మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసిన తర్వాత లైక్ చూడండి, నేను ఇందాక ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చానో ఆ మెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. మీరు కూడా ఏదైతే ఇచ్చారో అది ఎంటర్ చేయండి. మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఓటీపీ ద్వారా కూడా ఎంటర్ అవ్వచ్చు. గెట్ ఓటీపీ అంటే మళ్ళీ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీరు వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వచ్చు. లేదా మీకు పాస్వర్డ్ గుర్తుంది అంటే ఇందాక ఏం పాస్వర్డ్ అయితే పెట్టారో ఎగ్జాక్ట్గా అదే ఇక్కడ టైప్ చేస్తే మీ పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. సో సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ అనేది ఇలా వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి మనం పాస్పోర్ట్ అప్లై చేసే ముందు దాని ఫీ ఎంత ఉంటుంది ఏంటి అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఫీ డీటెయిల్స్ అని ఉన్నది కదా, ఈ ఫీ డీటెయిల్స్ దగ్గరికి వస్తే పాస్పోర్ట్ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ టైప్ ఆఫ్ సర్వీస్ మీద ఫ్రెష్ పాస్పోర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్లికెంట్ ఏజ్ 18 years అండ్ అబోవ్, బిట్వీన్ 15కి 18కి మధ్యలో, 15 కన్నా తక్కువ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను 18 years అండ్ అబోవ్. సో ఇక్కడ మీ పాస్పోర్ట్కి పేజీలు ఎన్ని పేజీలు కావాలి, 36 pages అయితే ఎనఫ్ సరిపోతుంది.
మనకి పాస్పోర్ట్లో 2 టైప్స్ ఉంటాయి. నార్మల్ ఉంటుంది, తత్కాల్ ఉంటుంది. పాస్పోర్ట్ అనేది 2 సేమే. కాకపోతే నార్మల్ ఏంటంటే పాస్పోర్ట్ మనకి ఇష్యూ చేయడానికి 45 డేస్ అనేది టైం తీసుకుంటుంది. తత్కాల్ ఏంటంటే వితిన్ 15 డేస్ ఆర్ 10 డేస్లోని మీకు పాస్పోర్ట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ నార్మల్కి ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేద్దాం. 36 పేజెస్. సో నార్మల్ 36 పేజెస్ అయితే 2500. అదే 60 పేజెస్ అయితే ఎంత చూద్దాం. 60 పేజెస్ అయితే 3500. సో ఇప్పుడు తత్కాలికి చూద్దాం. తత్కాల్ ఎంత చూపిస్తుంది? 36 పేజెస్ 5000 చూపిస్తుంది. అదే 60 పేజీలు అయితే 6000 చూపిస్తుంది. సో పాస్పోర్ట్ అనేది ఇలా ఉంటుంది, దీని మనీ అనేది ఎంత ఉంటుంది. సో ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు మనం పాస్పోర్ట్ ఎలా అప్లై చేయాలి. ఈ సర్వీస్ అని చూపిస్తుంది కదా సైడ్ నా లెఫ్ట్లో, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్లై ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్ ఆర్ రీఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్ ఉన్నది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్కిప్ ఫర్ నౌ అని ఉన్నది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పాస్పోర్ట్ ఆఫీస్ ఆటోమేటిక్ ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ అని క్లిక్ చేయండి, లేదా సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ చూపించకపోతే ఇక్కడ ఎలా కొడితే. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్లయింగ్ ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్ దీని మీద క్లిక్ చేసి టైప్ ఆఫ్ అప్లికేషన్ నార్మల్. నెక్స్ట్ నాకు 36 పేజెసే కావాలి. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేశాను కదా. ఇక్కడ మీ పేరు, ఇక్కడ మీ ఇంటి పేరు, సర్నేమ్ దగ్గర మీ ఇంటి పేరు, గివెన్ నేమ్ దగ్గర మీ పేరు, మీ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. నెక్స్ట్ మీ ఇంటి పేరు వేరే పేర్లతో పిలువబడుతుందా అని అడుగుతున్నారు, నోమే సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మీ పేరు ఇంతకుముందు ఎప్పుడైనా మార్చుకున్నారా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇయర్ మీద క్లిక్ చేసి మీ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ ఇయర్లో బోర్న్ అయ్యారో. 2001 సెలెక్ట్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్. మంత్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఆగస్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత మే అని సెలెక్ట్ చేసుకొని 5 అనేది సెలెక్ట్ చేసుకోండి. అయిన తర్వాత ఈజ్ యువర్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవుట్ ఆఫ్ ఇండియా అని అడుగుతుంది. లైక్ మీరు ఇండియా వేరే కంట్రీలో ఎక్కడైనా పుట్టారని అడుగుతుంది. నో అని పెట్టండి. ఇక్కడ నో అని పెట్టిన తర్వాత ఇక్కడ మీ ప్లేస్ ఆఫ్ బర్త్ లైక్ విశాఖపట్నం అయితే విశాఖపట్నం, విజయనగరం అయితే విజయనగరం, ఏదైతే అది పెట్టుకోండి. దాని తర్వాత మీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అయితే తమిళనాడు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్, మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ మెటీరియల్ స్టేటస్ లైక్ మ్యారీడా, డివోర్సా, సింగలా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా, మీరు పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఉంటే బై బర్త్, లేదు మధ్యలో అనుకుంటే డీసెంట్. నెక్స్ట్ మీ కాడ పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, లేదు అన్నా పర్లేదులేండి. ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి ఎంటర్ చేయండి ఇఫ్ అవైలబుల్. ఇక్కడ చూసారు కదా, ఎంటర్ ఓన్లీ ఆల్ఫా న్యూమరిక్ పార్ట్ వితౌట్ స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఈ @ యాస్లు ఏవి ఉండకూడదు. మీ పాన్ కార్డ్ అవన్నీ అప్లై చేయనప్పుడు సేమ్ ఎలా ఉండాలి ఎగ్జాంపుల్ కింద. నెక్స్ట్ మీ ఎంప్లాయ్మెంట్ టైప్, మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే గవర్నమెంట్, లేదా ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకున్న. లేదు చదువు అయిపోయి ఖాళీగా ఉంటే నాట్ ఎంప్లాయ్ అని సెలెక్ట్ చేసుకోండి. లేదు మీకు తెలియట్లేదంటే అదర్స్ అని సెలెక్ట్ చేయండి, నో ప్రాబ్లం. మీ సపోజ్ నేనేట్చే ఓకే ఎంప్లాయ్మెంట్ టైప్ అయిపోయింది కదా. ఈజ్ ఐదర్ యువర్ పేరెంట్ గవర్నమెంట్ సర్వెంట్ అని అడుగుతుంది. గవర్నమెంట్ సర్వెంట్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 10th అయితే 10th, లేదా 10th ఫెయిలు, లేదా తక్కువ అనుకుంటే 7th, లేదా 8th అండ్ 9th. మీకు అర్థమవుతుంది చూసిన తర్వాత. నేను 10th పాస్ అండ్ అబోవ్, మీరు 10th పాస్ అండ్ అబోవ్ అని పెట్టిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా ఎస్ఎన్ వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు నాన్ ఈసీఆర్కి ఎలిజిబుల్, అంటే మీకు అక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ దగ్గర మీరు ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ విజిబుల్ డిస్టెన్స్ యూసింగ్ మార్క్, అంటే ఇక్కడ మీకు ఏమైనా పుట్టుమర్చలు ఏమైనా ఉన్నాయా, లైక్ అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయండి. లైక్ నాకు 4 మీద లెఫ్ట్ సైడ్ ఉంది, అలాగా మ్యాండేటరీ కాదు. నెక్స్ట్ ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయలేదు. 12 digits ఉంటుందండి ఆధార్ నెంబర్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీ ఆధార్ నెంబర్ ఎలా ఉంటుందో అలా ఎంటర్ చేసిన తర్వాత ఐ అగ్రీ మీద క్లిక్ చేసి ఎస్ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్. ఇన్ కేస్ మీరు ఆధార్ కార్డ్ కానీ నెంబర్ కానీ తప్పు కానీ ఎంటర్ చేసి ఏదైనా డీటెయిల్ కానీ తప్పు ఎంటర్ చేస్తే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనేది అవ్వదు. అర్థమవుతుందా? సేవ్
ఈవెన్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ అనేది ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత యువర్ అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్, మీ అప్లికేషన్ అనేది ఒక నెంబర్ అనేది రెఫరెన్స్ ఉంది. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసిన తర్వాత ఇక్కడ మీ ఫాదర్ లేదా మీ గార్డియన్ ఎవరైతే మిమ్మల్ని చూసుకుంటున్నారో వాళ్ళ పేరు ఎంటర్ చేయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ నేమ్ ఇలాగా, ఇంటి పేరు ఇలాగా, మదర్ నేమ్ ఇలాగా, సర్ నేమ్ ఇలాగా. నెక్స్ట్ ఇది అక్కర్లేదు, లీగల్ గార్డియన్కి ఇవన్నీ మీ అప్లికేబుల్ అవసరం లేదు. ఇక్కడ మీ ఫాదర్, ఇక్కడ మీ మదర్, సర్ నేమ్ వాళ్ళ ఇంటి పేరు ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. అర్థమవుతుందా? సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ అనేది ఎలా వస్తుంది. ఈజ్ యువర్ ప్రజెంట్ అడ్రస్ అవుట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఏటడుగుతుందంటే మీ ప్రజెంట్ అడ్రస్ అవుట్ ఆఫ్ ఇండియాలో ఉందా, లేదు ఎస్ పెట్టండి. ఈజ్ యువర్ ప్రజెంట్ అడ్రస్ అవుట్ ఆఫ్ ఇండియా అని అడుగుతుంది. నో మీద ఉంటుంది ఆటోమేటిక్గా, నో మీద ఉంచండి, ఎస్ ఏం పెట్టొద్దు. నెక్స్ట్ మీ డోన్ నెంబర్ లైక్ మీ ఇంటి డోన్ నెంబర్ ఉంటుంది కదా, మీ ఇంటి డోన్ నెంబర్ లైక్ మీరు ఏ వీధిలో ఉంటారో ఆ వీధి ఎంటర్ చేయండి. అర్థమవుతుందా? లైక్ ఇలాగా ఇలా డోర్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కామా ఇచ్చి మీ స్ట్రీట్ నేమ్, మీరు ఏ స్ట్రీట్లో ఉంటున్నారో ఆ స్ట్రీట్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ టౌన్ కానీ విలేజ్ కానీ సిటీ కానీ ఏదో ఒకటి, లైక్ నేను విశాఖపట్నం ఏదో ఎంటర్ చేస్తున్నాను. లైక్ మీరుండే సిటీ ఎంటర్ చేసుకోండి. పిన్ కోడ్, మీరు ఉండే ఏరియా పిన్ కోడ్ 6 digits ఉంటుంది. లైక్ నేను ఒకటి ఎంటర్ చేస్తున్నాను 5300. సో మీరు పిన్ కోడ్ అనేది రాంగ్ ఎంటర్ చేస్తే ఇలా అనేది చూపిస్తుంది, ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ పిన్ కోడ్ అని. సో నేను ఇప్పుడు కరెక్ట్గా ఎంటర్ చేస్తున్నాను. లైక్ విశాఖపట్నం ఉంది 530001 అని ఉంటుంది. సో ఎంటర్ అయిపోయింది కదా. ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి, మీ స్టేట్, మీరు ఏ స్టేట్లో ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్. డిస్ట్రిక్ట్ విశాఖపట్నం. పోలీస్ స్టేషన్ 1 టౌన్. మీ దగ్గరలో ఏ టౌన్ పోలీస్ స్టేషన్ ఉంటుందో సెలెక్ట్ చేసుకోండి. మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. లైక్ 10 digits ఉంటుంది కదా, ఆ 10 digits నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడి, నా మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేస్తున్నాను. సో మెయిల్ ఐడి అనేది కరెక్ట్గా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ నెంబర్ 10 digits ఏదో ఒకటి మీ నెంబర్ ఎంటర్ చేసుకోండి. సో ఇలా మీ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మీ పర్మనెంట్ అడ్రస్, ఈజ్ యువర్ పర్మనెంట్ అడ్రస్ అవైలబుల్ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈజ్ యువర్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ ఏ ప్రజెంట్ అడ్రస్, లైక్ పైన ఏదైతే ఇచ్చారో అదే రైట్ అయితే ఎస్ మీద క్లిక్ చేయండి. లేదు అవైలబుల్గా లేదనుకుంటే నో, ఉంటే ఎస్ అని చెప్పి ఆ పైన ఇచ్చిందే రైట్ అయితే ఎస్ మీద క్లిక్ చేయండి. ఇలాగా అయిపోయిందా? అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ అండ్ అడ్రస్, లైక్ నేమ్ అండ్ అడ్రస్ ఏంటంటే ఎమర్జెన్సీ కాంటాక్ట్. మీరు ఇన్ కేస్ మీకు ఏదైనా అయ్యింది, ఏదైనా యాక్సిడెంట్ అయ్యింది, ఏదైనా కంట్రీలో కానీ ఎక్కడైనా ఉన్నప్పుడు వాళ్ళ పేరు ఇవ్వండి. ఇక్కడ వాళ్ళ పేరు ఎంటర్ చేయండి, ఇంటి పేరుతో సహా. లైక్ ఇంటి పేరు ఎంటర్ చేసి, లైక్ నేను మా మదర్ది ఇస్తున్నాను, మా మదర్ది ఇచ్చి అండ్ అడ్రస్ అనేది కామా పెట్టి అడ్రస్ అనేది ఎంటర్ చేస్తున్నాను. లైక్ డోర్ నెంబర్ ఎంటర్ చేసి ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్, వాళ్ళ మొబైల్ నెంబర్, ఎవరైతే ఎమర్జెన్సీ కాంటాక్ట్ అనుకుంటున్నారో వాళ్ళ మొబైల్ నెంబర్. ఇక్కడ టెలిఫోన్ నెంబర్ మీకు లేకపోతే పర్లేదు, ఎంటర్ చేయొద్దు. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, వాళ్ళ మెయిల్ ఐడి, మీ మెయిల్ ఐడి కాదు, ఎవరిదైతే ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఇస్తున్నారో వాళ్ళ మెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ అనేది ఇలా వస్తుంది. లైక్ యువర్ అప్లికేషన్ రెఫరెన్స్ అని ఇలా వస్తుంది. ఇక్కడ ఏమడుగుతుంది, హ్యావ్ యూ ఎవర్ హెల్డ్ ఆర్ హోల్డ్ అన్ ఐడెంటిటీ సర్టిఫికేట్. లైక్ ఇంతకుముందు ఎప్పుడైనా మనకి జస్ట్ నో మీద క్లిక్ చేయండి. ఇది నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ ప్రీవియస్ ఆర్ కరెంట్ ఆర్ డిప్లొమాటిక్ ఆర్ ఆఫీషియల్ పాస్వర్డ్. మీకు ఇంతకుముందు కానీ ఏమైనా డీటెయిల్స్ నాట్ అవైలబుల్, నో, దీని మీద క్లిక్ చేయండి.
నెక్స్ట్, హ్యావ్ యూ ఎవర్ అప్లైడ్ ఫర్ పాస్పోర్ట్ బట్ నాట్ ఇష్యూడ్, దీని మీద కూడా నో క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే అది కొన్ని డీటెయిల్స్ అనేది అడుగుతుంది. లైక్ మీ మీద ఏమైనా పోలీస్ కేసులు ఉన్నాయా, లైక్ ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటుంది. ఇంతకుముందు ఏమైనా చేస్తారా, ఇలాంటివన్నీ అడుగుతుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ నో సెలెక్ట్ చేసుకోండి, అన్నీ నో పెట్టండి, ఏది ఎస్ పెట్టద్దు. ఎస్ పెడితే పాస్పోర్ట్ అనేది ఇష్యూ అవ్వదు. మీకు ఇష్యూ అవుతుంది కానీ ఒక లీగల్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి దానికి. సో ఇన్ కేస్ మీ మీద ఏమైనా కేసులు ఏమైనా ఉంటే అవి చదివి ఎస్ పెట్టుకోండి నీట్గా. నా నా సిచ్యువేషన్లో అయితే ఏమీ లేవు కాబట్టి నేను అన్నీ నో క్లిక్ చేస్తున్నాను. సో అన్నీ నోమే క్లిక్ చేశాను. సేవ్ అండ్ నెక్స్ట్. సేవ్ అండ్ నెక్స్ట్ తర్వాత లైక్ మీ పాస్పోర్ట్ ప్రివ్యూ అనేది చూపిస్తుంది. లైక్ ఎలాగా మీ పాస్పోర్ట్ అనేది మీకు వచ్చిన తర్వాత ఇలా చూపిస్తుంది. లైక్ మీ పేరు ఇలాగా రాము గింగిరి ఇలాగా మీ పాస్పోర్ట్ అనేది చూపిస్తుంది. ఇలాగ మీ అడ్రస్ అనేది ఇవి కరెక్ట్గా ఉన్నాయో లేదో ఇప్పుడే చూసుకోండి. ఒకవేళ లేదనుకో ఇక్కడ ప్రీవియస్ మీద క్లిక్ చేసి కరెక్ట్ చేసుకోండి. ఐ అగ్రీ అని చెప్పి క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ అని అడుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే డీటెయిల్స్ అనేది వెరిఫికేషన్ కోసం ఇది ప్రూఫ్స్. బర్త్ సర్టిఫికేట్ మీ దగ్గర ఆధార్ కార్డ్ లేదు, బెటర్ మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్, లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్, లేదా ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి ప్రూఫ్ పెట్టుకోండి, లేదా పాన్ కార్డ్. నేను ఇక్కడ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ కార్డ్ ఇష్యూడ్ బై ఇన్కమ్ ట్యాక్స్, పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి బెటర్. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లైక్ మీ అడ్రస్ ప్రూఫ్కి ఆధార్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ప్రూఫ్ ఆఫ్ బర్త్కి పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ఈసీఎన్ఆర్, లైక్ మీరు 10th అండ్ అబవ్ అని పెట్టుకున్నారు కదా అక్కడ, దానికి ప్రూఫ్ ఏం పెడతారు? ఇక్కడ చూసారా మ్యాట్రిక్యులేషన్ ఆర్ హయ్యర్ ఎడ్యుకేషనల్ పాస్ సర్టిఫికేట్ ఉన్నది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత లైక్ మీ 10th క్లాస్ అనేది సర్టిఫికేట్ అనేది అక్కడ పట్టుకెళ్ళదు. ఇవన్నీ ప్రూఫ్స్ అనేది అర్థమవుతుందా? ఈ ప్రూఫ్స్ అనేది మీరు పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి విజిట్ అయిన తర్వాత ఇవన్నీ మీతో క్యారీ చేయాలి. మీ ఆధార్ కార్డులోని మీ మదర్ నేము, మీ ఫాదర్ నేము, మీ 10th క్లాస్ సర్టిఫికేట్లోని మీ మదర్ నేమ్, మీ ఫాదర్ నేమ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆధార్ కార్డులో కూడా అలాగే ఉండాలి. ఏది చిన్న లెటర్ తేడా అయినా మీకు పాస్పోర్ట్ అనేది ఇష్యూ అవ్వదు. మెయిన్ వచ్చేసి ఆధార్ కార్డు, 10th క్లాస్ సర్టిఫికేట్, ఈ రెండు అనేది చాలా మెయిన్ మీకు పాస్పోర్ట్ అనేది ఇష్యూ అవ్వడానికి. అర్థమవుతుందా? ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఐ అగ్రీ మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏ ప్లేస్ నుంచి అయితే అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్ ఎంటర్ చేసి, లైక్ నేను విశాఖపట్నం అని ఎంటర్ చేసిన తర్వాత డేట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సేవింగ్ డేట్ అయిపోయింది, ఫస్ట్ సేవ్ చేసుకోండి. అయిపోయిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అయిపోయింది. యువర్ అప్లికేషన్ ఫామ్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ అని ఉన్నది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. మీకు ఈ రిసిప్ట్ అనేది వస్తుంది. ఈ రిసిప్ట్ అనేది ఉంచుకోండి, లేదా స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. అయిపోయింది కదా. లైక్ ఈరోజు నేను పాస్పోర్ట్ అనేది అప్లై చేశాను కదా, హోమ్లోకి వచ్చేసారు అనుకోండి, వెనక్కి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, హోమ్లో చూపిస్తుంది మీకు. హోమ్లోకి వచ్చిన తర్వాత ఈ వ్యూ అని ఉంటుంది కదా, వ్యూ మీద క్లిక్ చేసి పేమెంట్ అనేది చేయాలి. లైక్ మీరు అపాయింట్మెంట్ పెట్టుకోరు కదా పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళడానికి, ఈ షెడ్యూల్ అపాయింట్మెంట్ అండ్ పే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ అనేది సెలెక్ట్ చేసుకోండి, మీకు దగ్గరగా ఉన్నది.
దగ్గరగా ఉన్న పాస్పోర్ట్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అదే అడ్రస్ అనేది ఇచ్చేస్తుంది మీకు దగ్గరగా ఉన్న లొకేషన్లో. అవైలబుల్ డేట్స్, అపాయింట్మెంట్ డేట్స్ ఉన్నాయి అవైలబుల్గా, ఇవి ఉన్నాయి. లేదు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డేట్స్ అనేది ఉంటుంది. నేను 17th సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే డేట్స్ అనేది చూపిస్తుంది కొన్ని. విశాఖపట్నంలో అయితే ఎర్లియస్ట్ అవైలబుల్ 21వ తారీఖున అనేది ఉంటుంది. లేదు మీకు అవైలబుల్గా ఉన్న డేటే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డేట్స్ ఉన్నాయి చూసారా ఈ కలర్లోనే, లైక్ 20, 21, 24, 25, 27 ఈ కలర్లోనే. అంటే ఈ డేట్స్లో మన పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళొచ్చు అవైలబుల్గా ఉంది. నేను 27 పెట్టుకుంటున్నాను. లేదు 27 వద్దు నాకు, నేను 25 పెట్టుకుంటున్నాను. లైక్ ఆ కలర్లో ఉన్నవి సెలెక్ట్ చేసుకోండి. అవే అవైలబుల్ డేట్స్ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళడానికి. లైక్ నెక్స్ట్ అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మేక్ ఏ పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది, ఆర్ యూ సో యూ వాంట్ టు టేక్ అన్ అపాయింట్మెంట్ ఫర్ సెలెక్టెడ్ లొకేషన్. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత కొంతసేపు ఇలా వస్తుంది లోడింగ్ అని వెయిట్ చేయండి. డబ్బులు ఎంత కట్టాలి, 2500, నా ఫోన్ నెంబరు ఇవన్నీ చూపిస్తుంది కదా. లైక్ ఇక్కడ మీరు పే నౌ కొట్టండి. పే నౌ సెలెక్ట్ చేసిన తర్వాత పే నౌ మీద క్లిక్ చేసిన తర్వాత కదా ప్లీజ్ వెయిట్ అని వచ్చిన తర్వాత వెబ్సైట్ అనేది మీకు ఇలా అనేది వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత నేను ఫోన్పే ద్వారా కట్టాలనుకుంటున్నాను. సో ఫోన్పే ద్వారా కట్టాలంటే ఇక్కడ యూపీఐ అని ఉన్నది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ కన్ఫర్మ్ అని ఉన్నది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ చేసింది. మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కానర్ ఓపెన్ చేసి దాన్ని స్కాన్ చేశారనుకోండి, ఆ డబ్బులు అనేది కట్టేయచ్చు. అర్థమవుతుందా? డబ్బులు అనేది కట్టేసిన తర్వాత ఇక్కడ మీరు కొంచెంసేపు వెయిట్ చేస్తే సక్సెస్ఫుల్ అని మీకు ఒక మెసేజ్ వచ్చి మళ్ళీ రిసిప్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోమంటుంది, పేమెంట్ రిసిప్ట్. అర్థమవుతుందా? పేమెంట్ చేసిన తర్వాత మీకు అక్కడ పేమెంట్ రిసిప్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోమని చూపిస్తుంది. సో అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు పాస్పోర్ట్ ఆఫీస్కి ఏవేవి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి. ఫస్ట్ అయితే మీ మొబైల్కి మీరు పేమెంట్ చేసిన తర్వాత ఒక మెసేజ్ అనేది వస్తుంది. ఆ మెసేజ్ అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీ ప్రూఫ్స్ ఏవేవి క్యారీ చేయాలంటే ఆధార్ కార్డు, మీ 10th క్లాస్ పాస్ సర్టిఫికెట్, మీ దగ్గర పాన్ కార్డు ఉంటే పాన్ కార్డ్ పట్టుకెళ్ళండి. ఇంకా ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి కూడా పట్టుకెళ్ళండి. లేకపోయినా ఏం పర్లేదు, మెయిన్ వచ్చేసి ఆధార్, 10th క్లాస్. అండ్ నెక్స్ట్ మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే పట్టుకెళ్ళండి. ఈ పాన్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ ఎందుకు పట్టుకెళ్ళమంటున్నానంటే ఇన్ కేస్ మీ ఆధార్లో ఏమైనా ప్రూఫ్స్ ఏమైనా మ్యాచ్ అవ్వలేదనుకో, ఈ డాక్యుమెంట్స్ చూపించి మీ ప్రూఫ్స్ అనేవి వెరిఫై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మీ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుందని చెప్పాను కదా, అది కూడా పట్టుకెళ్ళండి. ఆ మెసేజ్ మీరు అక్కడ బయటన వాచ్మ్యాన్కి చూపిస్తే మిమ్మల్ని లోపలికి ఎంటర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ రావడానికి పైన బెల్ ఐకాన్ నేను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.